హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ వీడియోలో నేను నువ్వులు పల్లీల పొడి చేసి చూపిస్తానండి. ఇది చాలా హెల్దీ అనమాట. ఎందుకంటే మనకి మోకాళ్ళ నొప్పులు అవి వస్తాయి కదండి, దానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పొడిని మనం ఫ్రైడ్లో వేసుకోవచ్చు, లేదా సాల్ట్ వేసుకుని డైరెక్ట్గా అన్నంలో కూడా చేసుకోవచ్చు అనమాట. దీనికి ఏంటంటే ఫస్ట్ ఒక స్పూను ధనియాలు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు నువ్వులు, 2 స్పూన్లు మినప్పప్పు, 4 ఎండుమిర్చి అనమాట. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. అది చేసి నేను వీడియో తీయలేదు. ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇది కూడా 4 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకున్నాను టేస్ట్ కోసం. అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేశాను. తర్వాత పల్లీలు పొట్టు తీసేసుకోండి. నువ్వులు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోండి. ఇప్పుడు 40 సంవత్సరాలు దాటుతుంటే ప్రతి ఒక్కరికి మోకాళ్ళ నొప్పులే కదండి. ఆ మోకాళ్ళ నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి ఈ విధంగా మనం మిక్సీ పట్టాలన్నమాట. మరీ మెత్తగా పట్టేయద్దండి, ఈ విధంగా బరకగా పట్టుకోవాలి. దీన్ని మనం ఏదన్నా ఫ్రై చేస్తున్నప్పుడు వెజిటేబుల్స్ ఫ్రై చేస్తాం కదా, దాంట్లో ఒక స్పూన్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. అలాగే దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా మంచిది అండి, చాలా బాగుంది. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా హెల్దీ అండి. ఇదిగోండి ఈ విధంగా ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేసుకుని ఒక స్పూన్ పెట్టుకుని స్టోర్ చేసుకున్నారంటే 1 మంత్ పైనే మనకి ఉంటుందండి ఇది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.